అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ముందు ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. బిలీవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's dhamma till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. సో ప్రస్తుతం మనం గుడ్ అండ్ ఈవిల్ అనే చాప్టర్ లో ఉన్నామండి. సో మనం చాలా వరకు ఈ చాప్టర్ ని చదవడం జరిగింది. చివరికి వచ్చేసాం, ఇంకా 3 పారాగ్రాఫ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ చాప్టర్ లో. సో చాప్టర్ సమ్మరీ ఒకసారి చెప్పుకుందాం. అంటే మన కాంటెక్స్ట్ 1 వీక్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సో మనకు ముందు చాప్టర్ వరకు సంస్కారాలను ఎలా తొలగించుకోవాలి అనే విషయం చెప్తూ వచ్చారు 3 భాగాలు. అయితే ఇప్పుడు బాబా ఈ చాప్టర్ ప్రారంభంలోనే చెప్పారు ఇక్కడ మంచి చెడులు అనేవి ఎలా తీసుకోవాలి అని. సో మనకి ఎవల్యూషన్ లో మనం అసలు ఈ జర్నీ అంతా ఎందుకు ప్రారంభించాం, ఒకసారి భగవంతుడికి నేను ఎవరు అనే ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడం కోసం, అంటే భగవంతుడికి వచ్చిందంటే ఒక సముద్రానికి వచ్చింది. సముద్రంలో అనేక బిందువులు ఉన్నాయి. ఆ ప్రతి బిందువుకి కూడా ఈ ప్రశ్న వచ్చింది. ఇప్పుడు బిందువు అంటే మనం ఇక్కడ ఇండివిజువల్ సోల్స్ అనుకోండి. సో ఇప్పుడు ప్రతి బిందువు కూడా నేను బిందువును కాదు, సింధువుని. ఐఎమ్ నాట్ ద డ్రాప్, ఐఎమ్ ద ఓషన్. నేను ఈ పరిమితమైన వ్యక్తినో ఎవరినో కాదు, నేను ఆ పరమాత్మని అనే ఎరుకను పొందాలి మనం. ఆల్రెడీ మనం అదే ఉన్నాం. బిందువు ఆ సముద్రంలోనే ఉంది, కాకపోతే ఎరుక లేదు. సో ఆ చైతన్యాన్ని పొందడం కోసం మనం ఈ ప్రయాణాన్ని ప్రారంభించాం. సో ఎవల్యూషన్ పరిణామ దశ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఈ నేను భగవంతుడిని అని తెలుసుకోవడానికి ఎంత చైతన్యం కావాలో అంత చైతన్యం వచ్చింది. అంటే మొట్టమొదటి మానవ రూపం పొందినప్పుడే మనకి ఆ చైతన్యం, పూర్తి చైతన్యం అనేది మనకు రావడం, సంపూర్ణ చైతన్యం మనకు రావడం జరిగింది. అయితే ఆ చైతన్యం అలాగ రావటానికి కొన్ని సంస్కారాలు దోహదపడ్డాయి, సహాయం చేశాయి ఈ యొక్క ఎవల్యూషన్ లో. అయితే ఇప్పుడు ఏ సంస్కారాలు అయితే దోహదం చేశాయో, అంటే ముఖ్యంగా మనం ఇప్పుడు వేటినైతే మనం కామం, క్రోధం, లోభం ఇలాంటి పేర్లు పెట్టి అనుకుంటున్నాం, అంటే ఏ సంస్కారాలు అయితే మనం జంతువులుగా ఉన్నప్పుడు మనల్ని ఫోర్స్ చేసి మన చేత అనేక పనులు చేయించాయో ఇన్స్టింక్ట్ ద్వారా, జంతువులు అలాగే అంతకు ముందు కూడా, అవే ఈ చైతన్యం పెరగడంలో మనకు దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు మానవ రూపం వచ్చిన తర్వాత ఫస్ట్ హ్యూమన్ ఫామ్ లో నాకు ఆ పూర్తి చైతన్యం వచ్చింది, కానీ ఇప్పుడు ఆ సంస్కారాలు ఇంకా మనం ఫోర్స్ చేస్తూ ఉన్నాయి. వెళ్ళు, నువ్వు ఇంకా పొందు అని. ఇప్పుడు పొందడానికి ఏం లేదు, నా దగ్గర చైతన్యం అంతా రెడీగా ఉంది. ఇప్పుడు ఏ సంస్కారాలు అయితే నాకు ఇంతవరకు ఈ చైతన్యాన్ని, పూర్తి చైతన్యాన్ని పొందడానికి దోహదపడ్డాయో, ఇప్పుడు ఆ చైతన్యంతో నన్ను నేను తెలుసుకుందాము భగవంతుని అంటే అవి అడ్డుపడుతున్నాయి. నా ఒరిజినల్ గోల్ అదే కదా, నా జర్నీ పర్పసే అది. అది తెలుసుకోకుండా ఇప్పుడు అవి అడ్డుపడుతున్నాయి. ఎందుకంటే వాటి పని అయిపోయింది. పని అయిపోయిన తర్వాత అవి సైలెంట్ గా కూర్చోకుండా అవి ఆటంకంగా తయారయ్యాయి నాకు. సో ఇప్పుడు నాకు ఎటువంటి సంస్కారాలు కావాలంటే, మరి ఎటువంటి క్రియలు నేను చేయాలంటే, పనులు చేయాలంటే వీటికి ఆపోజిట్ చేయాలి. ఆపోజిట్ చేస్తే అప్పుడు నాకు ఇవి తొలగిపోతాయి. సో ఈ హ్యూమన్ ఫామ్ వచ్చిన తర్వాత బాబా ఎలా ఇక్కడ డివైడ్ చేస్తున్నారంటే, ఏ సంస్కారాలైతే, ఏ క్రియలైతే మనకు మన గమ్యాన్ని చేరడం వైపు దోహదపడుతున్నాయో వాటిని గుడ్ అన్నారు. ఏవైతే మనకి అటువైపు వెళ్లకుండా ఆటంకపరుస్తున్నాయో వాటిని బ్యాడ్ అన్నారు. సో ఈ చాప్టర్ బిగినింగ్ లో ఆ విషయం చెప్పుకుంటూ వచ్చారు. సో మనకి ఒకప్పుడు ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి చైతన్యాన్ని పూర్తి చైతన్యాన్ని పొందడానికి హెల్ప్ చేసినప్పటికీ, ఇప్పుడు మానవ జన్మలో అవి మనకు అడ్డంకుగా తయారయ్యాయి కాబట్టి, ఆటంకంగా తయారయ్యాయి కాబట్టి ఇప్పుడు ఆ సంస్కారాలని బ్యాడ్ సంస్కారాలు అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లస్ట్, యాంగర్, గ్రీడ్. సింపుల్ గా ఈ 3 గుర్తుపెట్టుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి, వాటి తాలూకా డిఫరెంట్ ఫార్మ్స్ అని చెప్పుకోవచ్చు రిమైనింగ్ వాటిని. సో ఈ కామక్రోధ లోభాలు అనేటువంటి డిజైర్స్ అనుకోండి, ఏ కోరికలు అనుకోండి, ఇదే వాటి కొన్ని సంస్కారాల వ్యక్త రూపాలు అనుకోండి, ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు అడ్డుపడుతున్నాయి కాబట్టి అవి బ్యాడ్ అయ్యాయి. వాటిని తొలగించడానికి నేను చేసే ఏ ఏ ఇతరత్ర చర్యలైతే, క్రియలైతే ఉన్నాయో అవన్నీ గుడ్ అవుతున్నాయి. సో వెన్ ఐ సే గుడ్ అండ్ బ్యాడ్ విత్ రెస్పెక్ట్ టు మై గోల్, విత్ రెస్పెక్ట్ టు మై జర్నీ, కాబట్టి అది గుడ్ అని చెప్పారు.
ఈ డెఫినిషన్ మనం త్రూ అవుట్ ద చాప్టర్ క్యారీ చేయాలి బ్రెయిన్‌లో. సో, సమాజంలో ఉండేటువంటి నీతులు, మోరల్ వాల్యూస్ దృష్ట్యా మనం మంచి చెడులను ఆలోచించొద్దు. స్పిరిచ్యువల్ యాంగిల్‌లోనే ఇక్కడ గుడ్ అనే పేరు ఎలా వచ్చింది, బ్యాడ్ అనే పేరు ఎలా వచ్చింది అనేది ఇతను డిఫైన్ చేసుకొనొచ్చారు. అలాగే మనం వెళ్ళాలి. సో, ఇప్పుడు ఈ ఇది గుడ్. సో, ఇప్పుడు ఏ క్రియలైతే, ఏ కర్మలైతే ఏ చేస్తే మనకొచ్చే సంస్కారాస్, ఈ పాత సంస్కారాస్‌ని క్లియర్ చేస్తాయి అవి గుడ్ సంస్కారాస్. అయితే బై డిఫాల్ట్ మనందరం కూడా యానిమల్ నుండే వచ్చున్నాం కాబట్టి, తెలియకుండా ఆ సంస్కారాలని మనలో కూరుకుపోయి ఉన్నాయి. ఎలా అయితే పెద్ద పెద్ద చెట్ల తాలూకా వేళ్ళు ఆ లోపల భూమి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయో, కొన్ని అడుగుల లోతుల వరకు, అలాగా మన దాంట్లో కూడా పేరుకుపోయి ఉన్నాయి ఆ బ్యాడ్ సంస్కారాస్. వీటిని తీయాలంటే చాలా గుడ్ సంస్కారాస్ మనం సంపాదించుకోవాల్సి ఉంటుంది. అంటే గుడ్ యాక్షన్స్ చేయాల్సి ఉంటుంది. గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్, గుడ్ డీడ్స్ ఈ రూపంలో. సో, అందుకు మంచిని చేయండి అని చెప్పి సాధారణంగా అన్ని మతాల్లో, అన్ని రిలిజియన్‌లో ఎంకరేజ్ చేస్తారు. దానర్థం మంచి అంటే ఏదో ఇది గొప్పది చెడు కంటే అని కాదు. ఇప్పుడు మనం ఉన్న స్టేట్‌కి అది ఉపయోగపడుతుంది కాబట్టి. అయితే ఇంకా ఈ చాప్టర్‌లో మరికొన్ని న్యూయాన్సెస్ చెప్పారు. సూక్ష్మతలు చెప్పుకుంటూ వచ్చారు. ఏంటంటే ఆహ్, అలాగా మంచి ఇది ఓవర్‌లాప్ అవ్వాలి. ఓవర్‌లాప్ అయినప్పుడు అంటే ఓవర్‌లాప్ అవ్వడం అంటే ఒకదాని మీద ఒకటి పడడం అంటే ఆ 2 పడినప్పుడు క్యాన్సెల్ అయిపోతాయి. బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే జీరో అయిపోతది. అలా ఎగ్జాక్ట్ జీరో స్టేట్‌కి వెళ్ళినప్పుడే మనకు గాడ్ రియలైజేషన్ అనేది వస్తుంది. అంటే నన్ను నేను భగవంతుడని తెలుసుకుంటాం. మనల్ని మనం భగవంతుడని తెలుసుకుంటాం. బట్ జనరల్‌గా జరగదు. అది ఎక్కడో దగ్గర ఇది ఎక్కువ అవ్వడం, అది తక్కువ అవ్వడం, ఆ ఇంబాలెన్స్ అనేది ఉండిపోతూ ఉంటుంది. అది పర్ఫెక్ట్‌గా చేయాలంటే అది కేవలం ఒక సద్గురువు లేదా అవతారుడు మాత్రమే చేస్తాడు. ఇది చెప్పుకుంటూ వచ్చి లాస్ట్ వీక్ మనకు 2 విషయాలు చెప్పారు. సాధారణంగా ఆహ్, చెడైతే ఎలాగైతే వ్యక్తుల్ని బంధిస్తూ ఉంటుందో, మంచి కూడా వ్యక్తుల్ని బంధిస్తుంది. అంటే మంచి సంస్కారాలు ఎక్కువైపోయి రోజు కూడా అతను బంధింపబడతాడు అని చెప్తూ ఆహ్, మరికొంచెం ఏం చెప్పారంటే, చెడుని గుర్తించడం చాలా ఈజీ. కానీ ఆ చెడు సంస్కారాలను తొలగించుకోవడం చాలా కష్టం. మంచిని గుర్తించడం చాలా అంటే మంచిలో ప్రమాదం ఉంది అని గుర్తించడం చాలా కష్టం. కానీ గుర్తించిన తర్వాత తొలగించుకోవడం చాలా సులభం అని చెప్పారు కంపారిటివ్‌లీ. సో, మనకి ఆ చెడు ఎలా గుర్తించడం, చెడుని చెడుగా గుర్తించడం అంటే అదొక ప్రమాదం అనే విషయాన్ని గుర్తించడం మనందరికి అనుభవం ఉంది. ఏ చెడ్డ పనిని ఎవరు చూసినా వెంటనే ఇది చెడు పని అని చెప్పగలరు. అది సెల్ఫ్ ఈవెన్ బయటవాడే చెప్పక్కర్లేదు. మనకు కూడా తెలుస్తుంది. కానీ మనం ఆ బలహీనతల నుండి నాకు కోపం ఎక్కువుందండి, నాకు కామం ఎక్కువుందండి అని తెలుసుకోవచ్చు గానీ దాంట్లో నుండి బయటపడడం మన వల్ల కాదు. దానికి చాలా ప్రయత్నాలు చేయాలి. సో, ఆ ప్రయత్నంలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే వాటిని కూకటి వేళ్ళతో సహా పీకడం చాలా కష్టం. బయట పడేయడం చాలా కష్టం. అదే గుడ్ అనుకోండి. గుడ్ చేస్తున్నప్పుడు మనకి సెల్ఫ్‌గా లోపల నుండి ఎంకరేజ్ అంతా లభిస్తుంది. కానీ మనం దాన్ని అసలు దానివల్ల ప్రమాదం ఉందని గుర్తించలేం. ఎవరు అనరు కూడా. ఎందుకంటే అందరూ బయట అప్రిషియేట్ చేస్తారు, అక్నాలెడ్జ్ చేస్తారు. సెల్ఫ్ అప్రిషియేషన్ ఉంటుంది. కానీ అది కూడా మనల్ని బంధిస్తుంది. అయితే అది ఎప్పుడైతే గుర్తిస్తామో దానివల్ల కూడా ప్రమాదం ఉందని, ఆ తొలగించుకోవడానికి చెడుకి పడినంత ఇబ్బంది పడక్కర్లేదు అనేది చివరి పారాగ్రాఫ్ వరకు చెప్పారు. ఇది చాప్టర్ సమ్మరీ అండి. కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నా మరొకసారి మనం ఫ్లో గుర్తుండాలని నేను చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు ఇక్కడికొద్దామండి. ఇంకా చివరి 3 పారాగ్రాఫ్స్ అనాలజీస్ ఫర్ ఓవర్‌లాపింగ్ సంస్కారాస్. ఇది చదవండి. ఎవరికేసిన దాసు ఆ! ఒక్క చిన్న క్లారిఫికేషన్ నాకు కావాలి. మీరు ఓకే. ఈ పుస్తకంలో గుడ్, బ్యాడ్‌ని మనం ఎలా డిఫైన్ చేసామంటే, ఏ సంస్కారాస్ అయితే మనల్ని మన గమ్యం వైపుకి తీసుకెళ్తాయో అవి గుడ్ సంస్కారాస్ అన్నాం కదా! ఆ! అవును. కదా! ఆ గుడ్ సంస్కారాస్‌ని కూడా తొలగించుకోవాలని మళ్ళా ఎందుకు చెప్తున్నారు? అదే కదా గమ్యానికి చేరదీసేవి. అంటే ప్రస్తుతం మన దగ్గర బ్యాడ్ ఎక్కువున్నాయి గాబట్టి, అంటే ఇక్కడ మనం అంటే సాధారణంగా హ్యూమన్ ఫార్మ్ వచ్చిన తర్వాత. హ్యూమన్ ఫార్మ్ వచ్చేసరికి ప్రతి ఒక్కరిలో నేచురల్‌గా బ్యాడ్ సంస్కారాసే మేజర్ పర్సెంటేజ్‌లో ఉంటాయి. అక్కడక్కడ కొన్ని గుడ్ సంస్కారాస్ ఉండొచ్చని కూడా చెప్పారు బాబా. బట్ చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. అంటే వెరీ లిటిల్ అమౌంట్‌లో ఉంటాయి. బట్ మేజర్ పోర్షన్ అంతా కూడా బ్యాడ్ సంస్కారాసే ఉంటాయని చెప్పడం జరిగింది. అందుకు వాటిని తొలగించుకోవాలి ఆర్ బ్యాలెన్స్ చేయాలి అంటే, మనం ఖచ్చితంగా గుడ్‌ని చేస్తే గాని అవి బ్యాలెన్స్ అవ్వవు గాబట్టి,
అంటే దానికి ఆపోజిట్ గుడ్డే కాబట్టి అవి చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ గుడ్డును కూడా వదిలేయాలి. ఆ గుడ్డును కూడా వదిలేయాలి. అయితే అది వెరీ ఫైనల్ స్టేజ్. ఇక్కడ అది చెప్తున్నది అంత అదే కదా. వేగంగా అయితే దానికి ఇక్కడ చెప్పారు మంచి సంస్కారాలనేవి అది ఐడెంటిఫై చేయడం ఈజీ, అంటే కష్టం, కానీ వాడిని వదలడం ఈజీ. ఇవన్నీ ఆ కాంటెక్స్ట్‌లోనే. అంటే ది ఫైనల్ ఎండ్ స్టేట్‌లో అది కూడా వదిలేసి, అంటే చెప్పులు చూడండి వాడుకుంటాం ముళ్ళదారిలో. నడిచిన తర్వాత ఇంటికెళ్ళేటప్పుడు మాత్రం చెప్పులు బయట వదిలేస్తాం. కరెక్ట్. ఓకే. సో గోపాలకృష్ణ గారు. సార్ జయబాబు. సార్ మీరు ఇంగ్లీష్ చదివే చెప్పండి. నేను తెలుగు ఎందుకు పెట్టానంటే ఒకసారి మీ ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయి కొంతమంది స్క్రీన్ చూస్తున్నారు కదా, వేరే వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవ్వకుండా వస్తున్నారో వాళ్ళకి కూడా తెలియడం కోసం తెలుగు పెట్టాను. బట్ మన ఇంగ్లీష్ తోనే కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం. సైజ్ సరిపోతుంది కొంచెం అవుతున్నట్టు వస్తుంది. ఓకే చదువుతుంది జయబాబు. వినబడుతుందండి? స్టార్ట్ చేయండి. ది ఇగో సరే, ఎనాలజీస్ ఫర్ ఓవర్లాపింగ్ సంస్కారాస్. అంటే ఇక్కడ అదే ఫైనల్గా ఈ చెడు సంస్కారాలు, మంచి సంస్కారాలు వీటన్నిటిని కూడా మనం రిమూవ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇవి ఒకదాని మీద ఒకటి ఏ విధంగా ఓవర్లాప్ అవుతాయి, ఓవర్లాప్ అవ్వడం, వాటికి సంబంధించినటువంటి కొన్ని దగ్గరలో ఉన్న కొన్ని ఉదాహరణలు ఇప్పుడు ఈ పారలో మనం చదువుకోబోతున్నాం. ది ఇగో లివ్స్ ఎయిదర్ త్రూ బ్యాడ్ సంస్కారాస్ ఆర్ త్రూ గుడ్ సంస్కారాస్. అంటే మనం బ్యాడ్ సంస్కారాలతో ఉన్నా, గుడ్ సంస్కారాలతో ఉన్నా మనం దాంతో ఐడెంటిఫై అవ్వడం చేత, అంటే ఆ ఇంట్లో ఉండడం అని చెప్తారు ఇంతకుముందు పేరాల్లో. ఆ కారణం చేత ఏంటంటే మనం మంచిగా అయినా అనుకుంటాం, అంటే అదే ఈగో కదా. అలానే మనం చెడుగా అయినా అనుకుంటాం, చెడు సంస్కారాల ద్వారా. ఆర్ త్రూ ఏ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ సంస్కారాస్. అంటే ఈ రెండు సంస్కారాలు కూడా ఉండొచ్చు. అంటే బ్యాలెన్స్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ రెండు ఉండొచ్చు అనమాట. అంటే ఇలా మన ఈగో వీటితో ఐడెంటిఫై ఉంటుంది. అయితే లైక్ బ్యాడ్ సంస్కారాస్, కంప్లీట్గా బ్యాడ్ సంస్కారాస్తోనే, లేకపోతే కంప్లీట్గా గుడ్ సంస్కారాస్తోనే, లేకపోతే మిక్స్చర్. Therefore, the emancipation of consciousness from all samskaras can come either through the good samskaras balancing and overlapping the bad, or through some good samskaras balancing and overlapping the bad. అయితే ఇప్పుడు ఈ విధంగా మంచి చెడు సంస్కారాల గురించి మాట్లాడుకుంటుంటే, ఇప్పుడు బయటికి రావాలి అంటే సంపూర్ణంగా ఆ రెండింటి నుంచి పూర్తిగా బయటకు వచ్చేయాలి. మన ఈగో అన్నటువంటిది పూర్తిగా బయటకు వచ్చేయాలి, దేంతోనే ఐడెంటిఫై అవ్వకుండా. మరి అది ఎలా అవుతుంది అని అంటే, మంచి సంస్కారాలు చెడు సంస్కారాలతోనైనా బ్యాలెన్స్ అవ్వాలి. అలానే లేకపోతే ఈ రివర్స్ అయినా అలా అవడం చేతనే, అలా ఆ విధంగా బ్యాలెన్స్ అవ్వడం చేతనే మన ఈగో నుంచి మనం బయటకు వస్తాం పూర్తిగా. లేకపోతే దాని నుంచి బయటకు రాలేము. అయితే ఇక్కడ ఏం చేస్తారనంటే, ఇలాగ ఒక సంస్కారం, అదే చెడు సంస్కారాలు ఉన్నాయి, అవి రిమూవ్ చేసుకోవడం కోసం దాని మీద మంచి సంస్కారాలు ఏ విధంగా ఓవర్లాప్ అవుతాయి, లేకపోతే మంచి సంస్కారాలు ఎక్కువైపోయి ఇప్పుడు చెడు సంస్కారాలు ఎలా ఓవర్లాప్ అవుతాయి. ఎందుకంటే ఫైనల్గా మనం రెండింటి నుంచి బయటకు రావాలి కాబట్టి మనకి ఇక్కడ ఉదాహరణలో కొన్ని చెప్పారనమాట. ఏంటవి అని అంటే, ఇఫ్ ఎ డిష్ ఈజ్ డర్టీ యూ మే క్లెన్స్ ఇట్ బై కవరింగ్ ఇట్ విత్ సోప్ అండ్ వాషింగ్ ఇట్ విత్ వాటర్. ఇది మనకి జనరల్గా తెలిసిందే అనమాట. అంటే ఒక పాత్ర పూర్తిగా
జిడ్డుతో ఉన్నది అనుకోండి, అంటే ఏదో వంట చేసేటప్పుడు పూర్తి జిడ్డు అయిపోయిందంటే దాన్ని నార్మల్గా నీటితో కడిగితే పోదు అది. అప్పుడు ఏం చేస్తారంటే దానికి ఏవైనా లైక్ అప్లై చేస్తారు, అంటే దానికి గరుకుగా అంటుకునేవి సబ్బుతోనే. దాన్ని ఫస్ట్ అది అప్లై చేసిన తర్వాత అప్పుడు వాటర్ పోయాలన్నమాట. అలా ఇప్పుడు ఏదైతే జిడ్డు అన్నటువంటిది ఉందో అదొక బ్యాడ్ సంస్కారం అనుకోండి. దాని మీద మనం అప్లై చేస్తున్నటువంటి సబ్బు లేకపోతే ఇంకేదైనా అవి ఏమవుతాయంటే అవి గుడ్ సంస్కారాలు అవుతాయి అనమాట. అంటే వైస్ వర్సా అలా రివర్స్ అయినా తీసుకోవచ్చు. ఎలా అన్నా అంటే ఫైనల్గా దాన్ని తీయాలి అంటే ఇలాంటి దాంతోనే, అంటే అది పూర్తిగా జిడ్డు అంటే దానికి గ్రిప్ దొరకదు, గ్రిప్ ఉండదు దానికి కదా. ఇప్పుడు దాని మీద ఏం చేస్తారంటే లైక్ ఒక పౌడర్ లాంటిది వేస్తారనుకోండి, ఆ పౌడర్ లాంటిది వేసి దాంతో క్లీన్ చేస్తారనుకోండి, ఆ పౌడర్ అలా దాన్ని క్లీన్ చేసేస్తుంది అనమాట. ఈవెన్ ఇంట్లో కూడా ఎక్కడైనా నూనె లాంటివి కింద పడిపోతే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ వాటర్ పోసి క్లీన్ చేయం. దాని మీద ఏదైనా ఒక పొడి లాంటిది వేస్తాము. పొడి లాంటిది వేస్తే ఫస్ట్ ఆ నూనె అంతా కూడా దానికి అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత ఇది తీయటం ఈజీ అవుతుంది అన్నమాట, దాన్ని క్లీన్ చేయటం. అలాగే ఆ సెన్స్లో తీసుకోవాలంటే దాన్ని ఇక్కడ ఓవర్ ల్యాపింగ్ అని చెప్పారు అనమాట. సరే ఆగింది, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. Yeah, this is like good samskaras overlapping the bad. Now, if the dish is full of grease, one way of getting rid of the grease is to cover it with ashes and then wash it with water. ఇది ఆల్రెడీ నేను చెప్పేసినట్టున్నాను, సేమ్ థింగే. అంటే ఇప్పుడు గ్రీజ్ లాంటి థింగ్ ఉంటే కూడా ఏదో లైక్ ఏదో ఒక పొడి లాంటిది వేసి దాని మీద తర్వాత దాన్ని క్లీన్ చేయాలి. అంటే లైక్ బూడిద అంటాం కదా, అదే. యాషెస్ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ గ్రీజ్లెస్ థింగ్స్ ఇన్ ది వరల్డ్. అంటే దానికి విరుగుడు అనమాట అది. ఇప్పుడు గ్రీజ్ అన్నటువంటిది సమ్ ఆయిలీగా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది. ఈ గ్రీజ్ అన్నటువంటిది దానికి కంప్లీట్ ఆపోజిట్ ఇవి ఉంటాయి అన్నమాట. కాబట్టి ది ఆపోజిట్ ఆఫ్ గ్రీజ్ ఇది అవుతుంది అనమాట. సో దట్ వెన్ యాషెస్ ఆర్ అప్లైడ్ టు ద డిష్ సాయిల్డ్ విత్ గ్రీజ్, ఇట్ ఈస్ ఈజీ టు క్లెన్స్ ఇట్. అంటే ఇప్పుడు ఆ డిష్ ఈ దీంతో ఉన్నటువంటిది, గ్రీజ్తో ఉన్నటువంటిది, ఇప్పుడు ఏంటి ఆ యాషెస్ ముందు అప్లై చేయటం చేత దాన్ని ఈజీగా క్లీన్ చేయొచ్చు అన్నమాట. దిస్ ఈజ్ లైక్ బ్యాడ్ సంస్కారాస్ ఓవర్లాపింగ్ గుడ్ సంస్కారాస్. అది అంటే నాకు అంటే ప్రత్యేకంగా ఇక్కడ ఇది బ్యాడ్ సంస్కార, ఇది గుడ్ సంస్కార అని అంటే లైక్ ఈ రెండు ఎగ్జాంపుల్స్లోనే నాకు అనిపించలేదు. ఇది దిస్ వే ఆర్ దట్ వే. గుడ్ సంస్కారం బ్యాడ్ సంస్కారం మీదైనా, బ్యాడ్ సంస్కారం గుడ్ సంస్కారం మీదైనా ఈ విధంగా ఓవర్లాప్ అవడం చేత మొత్తాన్ని రిమూవ్ చేయొచ్చు అన్న సెన్స్ తీసుకోవచ్చు అని నాకు అర్థమైంది. జై బాబు. చేద్దాం. గోపాలకృష్ణ అంటే దీని ఎసెన్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మంచిని ప్రూవ్ చేసుకోవడం వల్ల అది కూడా రాంగ్ ప్లేసింగ్లో ఉండడం వల్ల ఒక్కోసారి చెడ్డ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. అంటే వీఆర్ ఫోర్స్ టు డూ ఇట్. ఈజ్ పాసిబుల్. అది అంటే మంచి అక్యుములేట్ అయ్యి ఉంది కనుక అది బ్యాడ్ని నల్లిఫై చేసి పర్పస్ కాకుండా ఎడిషనల్గా పోగై ఉంది కనుక మనం ఫర్దర్ జన్మల్లో ఒక్కోసారి ఫర్దర్ జన్మల్లోనూ ఈ జన్మలో ఒక్కోసారి విల్ బి ఫోర్స్ టు డూ ద సో కాల్డ్ బ్యాడ్. వీఆర్ హెల్ప్లెస్, అంతే కదా. అదే అంటే ఎందుకంటే రెండు కూడా బంధనాలే.
రెండు బంధనాలే కాబట్టి అది మంచిదైనా వదలాల్సిందే, చెడుదైనా వదలాల్సిందే. చంద్ర సార్ చెప్పినట్టుగా జోళ్ళు ముళ్ళ దారిలోంచి నడవడానికి లేదా కాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి జోళ్ళు వేసుకుంటాం. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా అవి కూడా బయట వదిలే వెళ్తాం ఇంట్లో. ఇంట్రెస్టింగ్ అండి అదే. జయబాబు. అయితే నేను అంటే నాకు అనిపించింది ఇంకోటి ఏంటంటే, జస్ట్ లైక్ మనం ఏదో ఇలా నేను మంచిగా ఉన్నాను కాబట్టి చెడు చేయాలి, చెడ్డగా ఉన్నాను కాబట్టి మంచి చేయాలని మనం ఏం థింక్ చేయక్కర్లేదు అనుకుంటాను. మనం ఆల్రెడీ మనం వీఆర్ ఇన్ దట్ మెస్ డెఫినెట్లీ మనం ఫోర్సిఫై అవుతాం. ఎందుకంటే భగవంతుడు మనకు ఒక దాన్ని ఏమంటారు, ఒక ఫ్లో చార్ట్ అన్నటువంటిది ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి గీసేసాడు కాబట్టి అకార్డింగ్లీ ఆ ముందుకు వెళ్తూనే ఉంటుంది. అది ఇది ఎక్కువైతే అలా, అది ఎక్కువైతే అలా, లైక్ దట్ అనుకుంటున్నా. అదేలేండి, అంటే ఆటోమేషన్ మోడ్ అన్నది ఇక్కడ. కానీ రైట్, మనకి లెర్నింగ్ ఏంటంటే చెడ్డ చేసుకున్నంత గమ్మున మనం తక్కువ చేసి చూడడానికి వెళ్ళలేదు. మేబీ ఇన్ దట్ ట్రాప్ లైన్ నెక్స్ట్ టైం కదా. అవును అవును, రైట్. ఇంకెవరైనా మాట్లాడతారు? జయబాబా సార్, ఇక్కడ ఓవర్ లాపింగ్ అన్నారు కదా సార్. అంటే ఇప్పుడు చెడు మీద నుంచి మంచి మీద మంచి ఉంటే దాని మీద చెడు అని. అంటే ఇప్పుడు ఆ చెడు పనులు చేయడం మానేస్తే ఆటోమేటిక్ గా మంచి వైపు వెళ్ళడము, లేదంటే ఈ మంచి వైపు ఉంటే చెడు వైపు రావడమా అన్న ఆ సెన్స్ లో తీసుకోవాలా సార్? అది ఇక్కడ లాస్ట్ పేరాలో అక్కడ ఓవర్ ల్యాప్ అన్నారు కదా సార్. అంటే చెడు ఎక్కువ ఉంటే దాన్ని మంచి వైపు వెళ్ళాలి, అలా మంచి ఉంటే అప్పుడు మళ్ళీ చెడు వైపు చెడుదా అని తీసుకోవాలా సార్? మరి అప్పుడు మంచి ఉంటే మంచిని మళ్ళీ తొలగించడం ఎలాగ సార్ అక్కడ? అంటే సాధారణంగా ఆ స్టేజ్ మనం హ్యాండిల్ చేయాల్సినంత అవసరం రాకపోవచ్చేమో అనుకుంటున్నానండి. అంటే మనం ఏ చెడు చేస్తే ఉన్న మంచి ఓవర్ ల్యాప్ అవుతుంది. మీరు చెప్పింది అది కరెక్టే. కాకపోతే ఆ చెడు మనం చేయాలా? ఈ ముందు మాట్లాడుకున్నారు కదా గోపాలకృష్ణ గారు, రాజు గారు. సో మోస్ట్లీ గురువు అది హ్యాండిల్ చేస్తాడు మనం ఆ స్థాయికి వచ్చిన వెంటనే అనుకుంటున్నాను. ఎందుకంటే మన టైం వచ్చిందనగానే జనరల్లీ మాస్టర్ మన లైఫ్ లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అందుకే బాబానే మీరు తీసుకున్నారనుకోండి, కొంతమందికి బాబా వివాహం చేసుకోండి అని చెప్పారు. అంటే వైవాహిక సంస్కారాలు తనకు కావాలి. ఎందుకంటే అవి బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కొంతమంది స్మోక్ చేస్తే వద్దన్నారు, కొంతమందికి బాబా స్మోక్ చేయమని చెప్పారు. అంటే నువ్వు ఆపద్దు, స్మోక్ చేయమంటే అలవాటు చేసుకోమని చెప్పలేదు. ఒకడు ఇలా బాబా ఒకరికి చెప్పారని చెప్పి మానేస్తే, నేను నీకు చెప్పలేదు కదా, యూ జస్ట్ కంటిన్యూ అని చెప్పారు. అలా అతను గురువుకు తెలుస్తుంది ఏది చేస్తే ఏవి బ్యాలెన్స్ అయ్యి ఏ ఓవర్ ల్యాప్ అయ్యి తను ముందుకు అడ్వాన్స్ అవుతాడు అనేది. అయితే జనరల్ మానవాళికి అంటే ఎప్పుడు కూడా టీచింగ్స్ చాలా లెవెల్స్ లో ఉంటాయి కదండి. మాస్ లెవెల్లో టీచింగ్స్ ఉంటాయి మాస్టర్స్వి, క్రౌడ్ కి చెప్పినవి. రెండు అతని ఫాలోవర్స్ కి చెప్పే ఒకటి ఉంటే, అతని శిష్యులకు చెప్పే ఒకటి ఉంటాయి. 3 లెవెల్స్ లో ఉంటాయి. ఇప్పుడు మనకి జనరల్ మాస్ లెవెల్లో తీసుకున్నాం అనుకుంటే, అంటే హ్యూజ్ ప్రజానికం తీసుకుంటే జనరల్ గా అందరికీ ఉపయోగపడేది ఏంటి అంటే, డాక్టర్ చెప్పినట్టే రోజుకి ఇన్ని గ్లాసులు ఇన్ని లీటర్లు వాటర్ తీసుకుంటే మీకు బాగుంటుందని. కొంతమంది నిజంగా వాటర్ తాగితే ప్రమాదం కూడా జరగచ్చు ఎక్కువ. అలాంటి కేసెస్ స్పెషల్ గా ఉంటాయి. వాళ్ళ డాక్టర్ వాళ్ళకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. బట్ జనరల్ గా అందరికి ఎలాగైతే నీళ్ళు తాగండి అని చెప్తాం, అలా యూ డూ గుడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే న్యాచురల్లీ మనకి బ్యాడ్ సంస్కారాలు ఉంటాయి కాబట్టి. బట్ వాస్తవానికి వస్తే గుడ్ బ్యాడ్ రెండు కూడా నేను బంధిస్తాయి కాబట్టి అతి రేర్ కేసెస్ లో మనకి గుడ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఆ గుడ్ ఎక్కువయ్యేటప్పుడు బ్యాడ్ మనకు అవసరం అనేది నేచరే డిసైడ్ చేస్తుంది. మనల్ని అలా పుట్టిస్తుంది ఆ పరిస్థితుల్లో, మనకు ఆ థాట్స్ కలిగేలా చేస్తుంది. బట్ స్టిల్ ప్రాబ్లం ఏంటంటే మనం హ్యాండిల్ చేసినంతసేపు ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ అవ్వదు. ఎప్పుడు ఇది ఎక్కువైపోవడం అది ఎక్కువైపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు వైకుంఠపాలి ఆడితే అందులో ఏమవుతుందంటే చివరికి ఇవి పెద్ద పాము అన్ని దాటుకుని పైకి వెళ్ళిన తర్వాత, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఆడుతుంటారు. అక్కడ ఈ వేస్తుంటే అది అటు ఇటు తిరుగుతుంటది అన్నమాట. ఆ మధ్యలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు, అక్కడికి చేరాలి. కానీ ఇది ఎక్కువ పడిపోవడం వల్ల మళ్ళీ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళి తిరుగుతూ ఉంటాం. అంటే బ్యాలెన్స్ కావట్లేదు సంస్కారాలు అని.
టు మేక్ ఇట్ బ్యాలెన్స్ మనం అది మాస్టర్ చేయగలుగుతాడు. ఆ కరెక్ట్ నెంబర్ వేయగలడు అతను. వేస్తే అది కరెక్ట్ గా అందులో పడిపోతుంది. అలా అతను ఇన్వాల్వ్మెంట్ వచ్చినప్పుడు అందుకే అతను చెప్పింది చేయాలని మనకి ఒబీడియన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది లాస్ట్ చాప్టర్ లో. అతను ఏం చెప్తే దాన్ని క్వశ్చన్ చేయకుండా నువ్వు చేయి, బికాస్ హీ నోస్. అతను ఎప్పుడు అల్టిమేట్ గుడ్డే చేస్తాడు హ్యుమానిటీ కాబట్టి ఆయన ఏం చెప్తే దానికి క్వశ్చన్ లేకుండా చేయాలి. ఆ లెవెల్ ఆఫ్ ఒబీడియన్స్, సరెండరెన్స్ ఉండాలి. అందుకే దాని క్వాలిటీ, లిటరల్ ఒబీడియన్స్ క్వాలిటీ సరెండరెన్స్ అని చెప్పారు. ఇక్కడ నేను, నా డిసిషన్, నా థింకింగ్, నా బుద్ధి అవన్నీ లేవు. ఎందుకంటే టైం వచ్చింది కాబట్టి అతను వచ్చాడు మీ జీవితంలో. లేకపోతే ఇంకా టైం ఉంటే రెగ్యులర్ ప్రాసెస్ మనం. సో దాస్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్కి ఒక అదే ఎగ్జాంపుల్ స్టోరీ గుర్తొచ్చింది. చాలా మంది విన్నదే, కానీ ఇక్కడ యాప్ టైం మీ పర్మిషన్తో ఒక్కసారి నేను చెప్పండి. అదే బాబా దగ్గరికి ఒక ఆయన వస్తారండి. అంటే గొప్ప ఫ్యామిలీ నుంచి వస్తాడు ఆయన, యువకుడు, పండిత కుటుంబం నుంచి వస్తాడు. వచ్చి మీరు ఇలాగా చాలా ఉన్నతులని తెలిసింది, నాకు ఏం కావాలి అంటే నాకు దైవ దర్శనం, అదే మోక్షం కావాలి, దైవాన్ని పొందాలి అంటే తప్పకుండా నేను ఏం చెప్పినా చేస్తావా అంటే అవసరమైతే ప్రాణం కూడా ఇస్తాను అన్నట్టుగా ఆయన చెప్తాడు. అయితే అంత అవసరం లేదు, 3 పనులు చేయి. రోజు వేశ్య దగ్గరికి వెళ్ళు, మద్యం తాగు, మాంసాహారం భుజించు అంటాడు. అంటే ప్రాణం ఇచ్చేస్తాను అవసరమైతే దేవుడి కోసం అన్న ఆయన షాక్ అయిపోతాడు. నేను వచ్చిన వంశం ఆయన ఎంత అప్సెట్ అయిపోతాడు అంటే బాబా అలాంటి సలహా ఇస్తాడని కూడా ఆయన కల్లో అనుకోడు. ఆయన నేను ఎంత గొప్ప వంశం నుంచి వచ్చానో మీకేం తెలుసు, నిప్పులు గడిగే వంశం, నేను ఏదో గొప్పవాడని వచ్చాను, నువ్వు ఇలాంటి తప్పుడు సలహా ఇస్తావా అని అప్సెట్ ఆయన వెళ్ళిపోతాడు కోపంగా. రిచ్ పక్కన ఉంటాడు. చాలా ఏళ్ళు గడిచిపోతాయి. గడిచిపోయిన తర్వాత ఒకసారి ఆ ఊరు, అబ్బాయికి చెందిన ఊరికి వెళ్ళి గుర్తొస్తాడు అబ్బాయి. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఎంక్వైరీ చేస్తాడు ఊళ్ళో. సర్ప్రైజింగ్లీ ఆ ఊళ్ళో వచ్చి అతని గురించి మాట్లాడకండి, ఎంత గొప్ప కుటుంబం నుంచి వచ్చాడు, పరువు తీసాడు కుటుంబాన్ని, ఒక వేశ్య ఇంట్లో ఉంటున్నాడు, మందు తాగుతాడు, ఆవిడ మాంసాహారం వండి పెడితే అన్నీ చేయకుండా ఎన్ని చేస్తున్నాడు. ఆ కుటుంబం అంటే ఆ కుటుంబానికి అప్రదిష్ట ఇచ్చాడు, నిందిస్తాడు రోడ్డు మీద ఎవరిని అడిగితే. ఆయన ఆశ్చర్యపోతాడు, ఈరోజు ఇదేంటి ఇలా జరిగింది, బాబా చెప్పినట్టే జరిగిందని వచ్చి బాబా దగ్గర చెప్తాడు, ఇది ఇలా అయ్యింది అంటే బాబా అంటారు అప్పుడు, యాక్చువల్గా నేను చెప్పింది ఒక గురువుగా ఆయన నన్ను అంగీకరించి నా డైరెక్షన్లో ఉంటే నిజంగా బాబా ఏ లెవెల్లో చెప్తారంటే ఆ టైంలో నిజంగా ఎస్ ఐ విల్ డూ బాబా అంటే నేను వెంటనే అవసరం లేదులే అని నేను ఆ సంస్కారాలు తీసేయచ్చు. ఆ ఒబీడియన్స్లో అంత పవర్ఫుల్నెస్ ఉంటుంది, అంత అలా అనుంటే నా గైడెన్స్లో ఉన్నా, లేకపోతే నేనే అక్కడ యాక్సెప్ట్ చేసేది, వద్ద అవసరం లేదు, నేను తీసేస్తాను ఆ సంస్కారాలను. ఆ స్ట్రెంగ్త్ ఉండొచ్చు బహుశా, కానీ సర్ప్రైజింగ్లీ ఇది అన్అవాయిడబుల్ అనమాట. ఆయన చెప్పింది కరెక్ట్గా, కానీ గురువు డైరెక్షన్లో అయితే ప్రాపర్గా ఇంకా ఉండును. బట్ అన్ఫార్చునేట్లీ ఈ వాజ్ పుష్డ్. మనం కూడా అనుకుంటున్నట్టుగా ఆటోమేటిక్ నేచర్ గెంటేస్తుంది ఆ అంటే ఈ కౌంటర్ సంస్కారాలు పడకపోతే సోకాల్డ్ బ్యాడ్ అన్నవి ఆయనకి అవి ఎక్కువ ఉండుంటాయి. దానికి బహుశా ఇది మనకి ఇంటర్నల్స్ తెలియవు, కానీ ఓవరాల్ ఈ పారాగ్రాఫ్కి ఇది చాలా యాప్ట్ ఎగ్జాంపుల్ అని గుర్తొచ్చిందండి. జై బాబా. జై బాబా సార్. సో ఇది దట్స్ హౌ ఇట్ వాజ్ అనే పుస్తకంలో దొరుకుతుందండి, రిచ్ చెప్పింది. 1952 అరౌండ్ 53 ఆ టైంలో జరిగింది. అంటే బాబా వెస్టర్న్ అమెరికా టూర్ వెళ్ళి ఎరిచాలని ప్రతి ఊరూరు తిరిగి మా గురించి చెప్తూ ఉండన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. అయితే దీనికి కొంచెం యాడ్ చేస్తాను, మీరు స్టోరీ చెప్పారు కాబట్టి. యాక్చువల్ గా అతను వచ్చేటప్పుడు ఈ 3 అడిగినప్పుడు అతను వెళ్ళిపోతాడు. ఇతనేంటి ఆధ్యాత్మిక గురువు అంటున్నాడు, ఇలాంటివి నీచమైన పనులు చేయమని చెప్తున్నాడు అని వెళ్ళిపోయిన తర్వాత ఎరుచితో అంటాడు బాబా, అంటే భగవంతుని బంగారు పల్లెంలో పెట్టిస్తే అందుకోలేని దౌర్భాగ్యుడు అంటాడు. ఎరుచి అర్థం కాదన్నమాట, భగవంతుని బంగారు పల్లెంలో ఇవ్వడం ఏంటి అని. అది ఎరుచి రియలైజ్ అవుతాడు. అంటే ఆ బాబా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఏంటి అంటే, అతను నిజంగా ఆ క్షణంగానే నేను గురువు ఆజ్ఞకి అతను అంగీకరించి ఆ ఆజ్ఞను శిరసావహించి నేను చేస్తాను అంటే నిజంగా చేయాల్సిన అవసరం లేదట. హీ కెన్ చాలా సంస్కారాలు మనకి మాస్టర్ క్లియర్ చేయగలుగుతాడండి. బట్ మన ఓకే చెప్పే నేచర్తో ఉండాలి. కానీ మనం అలా కోఆపరేట్ చేయం. మనం ఏంటంటే మంచి చెడు అనే క్లాసిఫికేషన్ లో పడిపోతామంట. ఇది గుడ్డా బ్యాడా, సొసైటీ యాక్సెప్టబుల్లా కాదా, అవన్నీ ఎంతవరకు గురువు దొరకనంత వరకు. అందుకే మోరలిస్ట్ కి అసలు విలువ ఉండదు స్పిరిచువాలిటీలో.
బాబా చెప్పేటువంటిది ఏదన్నీ moral గా తీసుకోకూడదు అసలు. మోరల్స్ అతను చెప్పడు. మోరల్ అంటే నీతిగా ఉండడం, ఇతరులకి ఎలా ఉండడం అది వెరీ లో లెవెల్. గురువు చెప్పేవన్నీ కూడా ఓన్లీ సంస్కారిక బ్యాలెన్స్ మీద ఉంటాయి. అందుకే అవి చాలా వరకు అర్థం కావు ఎవరికి. అర్థం కాదు కాబట్టి అక్కడ మీరు లాజిక్‌ని వాడకండి అని చెప్తారు వాళ్ళు. లాజిక్ వాడితే ఫెయిల్ అయిపోతారు. అలాంటి కాంప్రమైజింగ్ ఫెయిత్, రాక్ లైక్ ఫెయితే అవసరం స్పిరిచువాలిటీలో. అది ఉంటేనే వాడు దాన్ని సరైన సక్సెస్‌ని పొందగలుగుతాడు. అయితే బహుశా అతనికి ఆ జన్మలో అవసరమై ఉంటుంది బ్యాడ్. అందుకు అతనికి అయితే ఫ్యూచర్‌లో అది మేనిఫెస్ట్ అవుద్దని ముందే తెలుసు కాబట్టి క్లియర్ చేసేద్దామని అతను అనుకుని ఉంటాడు. బట్ అతను అలౌ చేయలేదు. ఎందుకంటే అతని కర్మలో అది లేదు ఇంకా. మరి బాబా చెప్పారు కదా! నేను ఇచ్చినా కూడా మీకు రాసిపెట్టి లేకపోతే మీరు చేయరు దాన్ని అని. బట్ గురువుగా చెప్పడం నా బాధ్యత ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు. వినడం వినకపోవడం అనేది ఇంకా మరి ఇంకా అందులో విధి రాతలో ఉంటుంది. కరెక్ట్ అండి. చాలాసార్లు మండలి సభ్యుల్ని మందు తాగమనేవాడు, సిగరెట్ కాల్చమనేవాడు. చాలా షాకింగ్‌గా ఉంటాయి కొత్తలో మనకి చదువుతున్నప్పుడు. మ్యారేజ్ చేయమని చెప్పేవాడు. మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత బ్రేక్ చేసి మరి కలవకుండా దూరంగా ఉండమని చెప్పేవాడు. అతను ఇచ్చిన ప్రతి ఇన్‌స్ట్రక్షన్‌కి మనల్ని ఉద్ధరించడానికే. కాకపోతే అది మనం విశ్వసించి లైఫ్‌ని పెట్టేయాలి అక్కడ. మళ్ళీ దాన్ని మనం జట్కాని నేను నా కంట్రోల్ చేస్తాను అంటే కష్టం. సేమ్ మహాభారత యుద్ధంలో సింబాలిక్‌గా మీరు చూసినా మహాభారత యుద్ధంలో అదే కనిపిస్తుంది కదా! కృష్ణుడు ఎటెళ్తే అటు వినడమే అర్జునుడి పని. ఆ స్టేట్ అక్కడ మళ్ళీ మీ బుర్ర వాడకూడదు అక్కడ. ఎందుకు చేస్తున్నాడు? సరే నా కొడుకు చనిపోయాడు. ఇతను తీసుకెళ్ళడం వల్లే కదా నా కొడుకు చనిపోయాడని లాజిక్ అక్కడ పనిచేయదు. అభిమన్యుడి చావుకి అయితే ఇండైరెక్ట్ కృష్ణుడి కారణం, అతనికి సర్వజ్ఞుడు కదా! వాటెవర్ హి డస్ దట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీవన్. అంతే. ఆ లెవెల్ ఆఫ్ సరెండరెన్స్ ఉంటేనే జరుగుతుంది గురువు దగ్గర. జయబాబా అండి, లక్ష్మణ్ దాస్ గారు, రాజు గారు. ఇక్కడ నాకు ఇంకో బాబా సాహిత్యంలో మరొక కథ గుర్తుకొచ్చింది. ఒక వ్యక్తి 99 హత్యలు చేసి గురువు ప్రోద్బలంతో ఒక చోట కూర్చోమనగానే అక్కడ కూర్చుని గురువు ధ్యానంలో ఉన్నప్పుడు ఆ సమయంలోనే ఒక 100 మంది వ్యక్తుల్ని కాపాడేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఎవరైతే ఒక సైనికుడు వచ్చి ఒక 100 మందిని చంపమని మరో దేశానికి ఈ ఒక వార్త పంపిస్తుంటే అతన్ని మధ్యలోంచి లేవమనగానే అతన్ని సంహరిస్తాడు ఈ గురువుతో నియోగింపబడినటువంటి వ్యక్తి. అలా 100 అంటే 100 మందిని రక్షించాడు. అలాగే 99+ ఈ సైనికుడిని హతమార్చినట్లుగా ఈ 2 బ్యాలెన్స్ అయిన కారణంగా అతనికి మోక్షం వస్తుంది అని ఒక కథ ఉంది. అవునమ్మా. జయబాబా. ఈ కాంటెక్స్ట్ లో అది కూడా ఫిట్ అవుతుంది. అయితే అది మనం గతంలో చెప్పుకున్నామని మరొకసారి చెప్పలేదు ఆ కథని. ఓకే సార్. బుద్ధుడి జీవితంలో జరిగింది. అవును, 99 హత్యల కథ. ఇది కూడా దట్స్ హౌ ఇట్ వాజ్ బుక్ లోనే ఉంటుందండి. చాలా మంచి పుస్తకం. ఏరిచి చెప్పిన అనేక సంఘటనలు అంటే మనకి లార్డ్ మెహర్ లో కూడా దొరకవు అవి. మీకు సమయం ఉన్నప్పుడు ఈ 2 ఇన్సిడెంట్స్ కూడా అదే పుస్తకంలోనే తీసుకోబడ్డాయి. సో అయితే ఈ పారాగ్రాఫ్ సమ్మరీ చెప్పుకొని ముందుకు వెళ్దామండి. సో ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఈగో అనేది, ఇక్కడ ఈగో అంటే మళ్ళీ మనం జనరల్ గా వాడే ఈగో కాదు. ఈగో అంటే నేను అని అర్థం. సో లిమిటెడ్ ఐ ఈగో అంటే. సో లిమిటెడ్ ఐ అనేది ఏదర్ గుడ్ సంస్కారస్ ఉన్నా అది సస్టైన్ అవుతుంది, బ్యాడ్ సంస్కారస్ ఉన్నా సస్టైన్ అవుతుంది, 2 మిక్స్ అయ్యి ఉన్నా సస్టైన్ అవుతుంది. ఇప్పుడు మనలో తీసుకుంటే 2 ఉంటాయి, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో ఈ సంస్కారం అనేది ఉంటే ఈగో సస్టైన్ అవుతుంది. కాబట్టి సంస్కారం అనేది లేకుండా చేయాలి, అదే గోల్. సో దానికి జనరల్ గా ఈ బ్యాలెన్స్ చేయాలి గుడ్ అండ్ బ్యాడ్ ని. అయితే ఈ గుడ్ అండ్ బ్యాడ్ ని బ్యాలెన్స్ చేయడానికి గతంలో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం మనం. ఇక్కడ లేనిది బట్ బాబా వేరే దగ్గర చెప్పుకుంది. గుడ్ సంస్కారాస్ అంటే కాళ్ళకి వేసిన సంఖ్యలు, బ్యాడ్ సంస్కారాస్ అంటే చేతికి వేసిన సంఖ్యలు అని. సో మన చేతులకు కట్టేశారు అనుకోండి, మనం ఏ పని చేయలేము. సో చేతులు ఎప్పుడు ఫ్రీగా ఉండాలి. ఒకవేళ కాళ్ళకు సంఖ్యలు ఉన్నా పెద్ద ప్రమాదం లేదు. మనం చేతులు ఫ్రీగా ఉన్నాయి కాబట్టి ఏదో రాయి ఏదో తీసి కాళ్ళకున్న సంఖ్యలను తెంపుకోవచ్చు. కాబట్టి చెడు సంస్కారాలు అనేవి చేతులు వేసే సంఖ్యలు లాంటివి. చాలా ఇబ్బంది పడతాం మనం అసలు. ఎందుకంటే చేతులు కట్టేస్తే ఏ పని చేయలేం. మంచి సంస్కారాలు అనేవి కాళ్ళకు వేసిన సంఖ్యలు లాంటివి. 2 బంధిస్తున్నాయి. బట్ ఈ బంధనం కొంచెం కష్టమైంది. చేతికి వేసింది, కాళ్ళకు వేసింది అంత దీనంత ఇబ్బంది పెట్టేది కాదు. ఈ సెన్స్ చెప్తూ
మనకి అందుకు మనకి గుడ్ గురించి చెప్తున్నారు. సేమ్ అలాంటి ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చెప్పారు. సాధారణంగా మనం పాత్రలు క్లీన్ చేయాలంటే ఇది సోప్ ఏదో తీసుకుంటారు. ఆ డిష్ సోప్ తీసుకొని దాంతో క్లీన్ చేస్తూ ఉంటాం. మనకి పాత్రలన్నీ శుభ్రం అయిపోతాయి. అంటే జనరల్ గా బ్యాడ్‌ని గుడ్డుతో కడగడం లాంటిది ఇది అనుకోండి. బ్యాడ్ ఉంది పాత్రకి, గుడ్డుతో కడగాలంటే ఏదో సోప్ తీసుకొని వాష్ చేస్తారు. కానీ ఒక్కోసారి అది ఎలా ఉంటుంది అంటే కొన్ని పాత్రలకి ఏదైనా ఏదో ఫంక్షన్ జరిగి ఆయిల్ ఎక్కువ యూజ్ చేసాం, బాగా జిడ్డు పట్టేసి ఉంటాయి. ఆ జిడ్డు పట్టేవి మామూలుగా పోవు. వాటికి బూడిది తీసుకుంటారు. అంటే గరుకుగా ఉండేది జారుడు స్వభావం ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ క్వాలిటీ ఉన్న బూడిదని యాష్ ఏదో తీసుకొని దాన్ని బాగా పట్టించి అప్పుడు దాన్ని క్లీన్ చేస్తారు. ఆ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వాటర్‌తో కడుగుతారు. అప్పుడు గాని ఆ పాత్ర శుభ్రం కాదు జనరల్లీ. సో అది కొంచెం టీడీఎస్ ప్రాసెస్, ఇబ్బంది పెట్టేది. అలాగే ఈ అంటే ఈ అంటే దాంట్లో ఒక సటిలిటీ ఉందని చెప్పారు ఇక్కడ. అలాగే ఇప్పుడు దీన్ని దేనితో పోల్చారంటే, ఒకవేళ మనకు గుడ్డు ఉండి మనం ఆ గుడ్డుని గాని మనం బ్యాడ్‌తో క్లీన్ చేయాలంటే ఈ యాషెస్ వాడి క్లీన్ చేయడంగా బాబా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అంటే జిడ్డు పట్టేసిన పాత్రల్ని బూడిదతో క్లీన్ చేయడం లాంటిది గుడ్డుని బ్యాడ్‌తో క్లీన్ చేయడం లాగా ఇక్కడ చెప్పడం జరిగింది బాబా. ఈ ఉదాహరణ ఇచ్చారు. సో ఏదైనా గాని మనకు 2 సంస్కారాలను వదిలించుకుంటే గాని మనం ముందుకు వెళ్ళమనేటువంటి విషయం గ్రహించాలి. బట్ జనరల్లీ మనం బ్యాడ్ సంస్కారాలతోనే ఎక్కువ మానవాళి ఇందులో ఉంది కాబట్టి మనకు గుడ్డు వైపు వెళ్ళమని ఎక్కువగా ప్రతిపాదిస్తూ ఉంటారు. గురువులు గాని, సెయింట్స్ గాని, సద్గురుస్ గాని, అవతారులు గాని. అది ప్రధానమైన రీజన్. అది మనం బ్యాక్ ఎండ్‌లో పెట్టుకుంటే మన ప్రాక్టికల్‌కి సరిపోతుందండి. సో మనం నెక్స్ట్ దానికి మూవ్ అవుదామండి. లాస్ట్ 2 పారాగ్రాఫ్స్. లక్ష్మణ్ కుమార్ గారు. హలో. జై బాబా నాన్న. జై బాబా. రియలైజేషన్ ఫ్రీ ఫ్రమ్ సంస్కారాస్ అండ్ బియాండ్ గుడ్ అండ్ బ్యాడ్. సంస్కారాల నుండి విముక్తి పొందిన తర్వాత ఈ విముక్తి పొందిన భగవదనుభవం ఇది ఎలాంటిది? మంచి చెడు కంటే చాలా మించింది, చాలా అతీతమైనది అనమాట. అంటే ఈ భగవదనుభవం అనేది ఈ మంచి చెడు కంటే మించిందని ఇక్కడ ఫస్ట్ ఈ పారా యొక్క దీనికి చెప్తున్నారు. వెన్ దేర్ ఈస్ ఎగ్జాక్ట్ బ్యాలెన్సింగ్ అండ్ ఓవర్లాపింగ్ ఆఫ్ ది గుడ్ అండ్ బ్యాడ్ సంస్కారాస్, దే బోత్ డిసపియర్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే మంచి చెడు సంస్కారాల మధ్య ఖచ్చితమైన సమతూకం, అలాగే ఒకదాని మీద ఒకటి పెరిగిపోయినప్పుడు, అంటే ఓవర్లాప్, ఇందాక నుంచి మనం ఓవర్లాప్ అని చెప్పుకుంటున్నాం, అవి అదృశ్యమవుతాయి. అంటే సంస్కారాలలో ఇక్కడ చెప్పడం ఏంటంటే 20 మంచి సంస్కారాలు 20 చెడు సంస్కారాలు అని కాకుండా, నెంబర్ వైజ్ కాకుండా క్వాంటిటేటివ్, మనకి ముందు పారాస్లో కూడా చెప్పారనమాట. అంటే ఎవరైనా ఒక వ్యక్తి మనం ఒక వ్యక్తిని చెంపదెబ్బ లాగి కొట్టినప్పుడు మళ్ళీ అదే వ్యక్తి అతను ఆ చెంపదెబ్బను తినాలి. అంటే క్వాంటిటేటివ్ ఆ విధంగా తీసుకున్నట్లయితే సంస్కారాల నుండి మనం విముక్తి పొందుతాము. అయితే విముక్తి పొందిన వచ్చిన అనుభవం, ఆ భగవద్ అనుభవం ఎంత గొప్పది అంటే మంచి చెడు కంటే అతీతమైనది అని చెప్తున్నారు లైన్లో. చెప్తూ దీనికి ఇంకా ఏం చెప్తున్నారు? విత్ ది రిజల్ట్ దట్ వాట్ రిమైన్స్ ఈజ్ ఎ క్లీన్ స్లేట్ ఆఫ్ మైండ్ ఆన్ విచ్ నథింగ్ ఈజ్ రిటర్న్ అండ్ విచ్ దేర్ ఫోర్ రిఫ్లెక్ట్స్ ది ట్రూత్ యాజ్ ఇట్ ఈస్ వితౌట్ పర్వర్షన్. దీని ఫలితంగా అంటే ఖాళీ పలక లాంటి మనస్సు మీద ఏది ముద్రించదండి. అయితే ఈ సత్యం, అందుచేత ఈ సత్యం అనేది ఎలాంటి ప్రతిబంధకం లేకుండా చాలా చక్కగా ప్రతిబింబిస్తుంది అనమాట. ఏ విధంగా అయితే ఒక పలక ఏ విధంగా ఖాళీగా ఎంత ఉంటుందో ఆ విధంగా ఈ మనస్సు మీద సంస్కారాలు లేకుండా ఉన్నట్లయితే అప్పుడు దాని మీద ఆ సత్యం ప్రతిబింబిస్తుంది అని ఇది చెప్తున్నారు. చెప్తూ
నథింగ్ ఈజ్ రిటర్న్, నథింగ్ ఈజ్ ఎవర్ రిటర్న్ ఆన్ ది సోల్. అంటే ఎల్లప్పుడూ కూడా ఆత్మ మీద ఏది ముద్రించబడదు, ఆత్మ యొక్క చైతన్యం మీద మాత్రమే ముద్రించబడుతుంది. ది సంస్కారాస్ ఆర్ డిపాజిటెడ్ ఆన్ ది మైండ్ అండ్ నాట్ ఆన్ ది సోల్. ఈ సంస్కారాలు ఎక్కడున్నాయి? మనసు మీద మాత్రమే ముద్రించబడతాయి, ఆత్మ మీద కాదు అని మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా కూడా మనసు వాడే ఆట, ఇదంతా మనసు గేమ్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే ది సోల్ ఆల్వేస్ రిమైన్ అన్ట్రాన్స్డ్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ వెన్ ది మైండ్ ఈజ్ ఎ క్లీన్ మైండ్ దట్ కెన్ ఇట్ రిఫ్లెక్ట్ ది ట్రూత్. When the impressions of the good and bad both disappear, the mind sees the soul. This is illumination. ఇక్కడ ఆత్మ ఎల్లప్పుడూ ప్రకాశంగానే ఉంటుంది. ఏ విధంగా అయితే శుభ్రమైన అద్దం, అంటే అద్దం మీద ధూళి లేకుండా ఎలా అయితే ఉంటుందో అలా మనసు కూడా అలా ఉన్నప్పుడు అది సత్యాన్ని ప్రతిబింబిస్తుంది, సత్యం ప్రతిబింబిస్తుంటుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ సత్యం ప్రతిబింబిస్తుంటుందో అనుకోనట్టుగానే అది మంచి చెడు సంస్కారాలన్నీ కూడా అదృశ్యమైపోయి మనసు ఆత్మని చూడగలుగుతుంది. దిస్ ఈజ్ ఇల్యూమినేషన్ అన్నారు. ఇదే భగవత్ సాక్షాత్కారము అన్నారు. అంటే ఇదే ఒక దివ్య ప్రకాశము అన్నారు. అంటే ఎప్పుడైతే ఈ 6వ భూమికలోకి వెళ్ళినప్పుడు అతనికి సర్వత్రా కూడా భగవంతుని మాత్రమే చూస్తూ ఉంటాడు. ఇక్కడ దాన్ని ఆ విధంగా మనం తీసుకోవచ్చు అండి. ఈ పేరాలో అలా చెప్పారు సార్. జై బాబా. ఎవరైనా దీని మీద మాట్లాడుతున్నారండి? ఓకే, సో ఎవరికి క్వశ్చన్స్ కానీ ఏమీ లేవంటే ఒకసారి సమ్అప్ చేసుకొని ముందుకు వెళ్దాం. ఫైన్. ఇక్కడ సో గాడ్ రియలైజేషన్ అంటే మన గోల్ ఏదైతే అనుకున్నామో అది ఇటువంటిదంటే ఆ స్థితికి చేరాలి అంటే అక్కడ మంచి అనేది ఉండకూడదు, చెడు అనేది ఉండకూడదు. అంటే అన్ని సంస్కారాలకు కూడా అతీతమైనటువంటి స్థితి ఆ గాడ్ రియలైజేషన్ అనేది చెప్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని చెప్పినటువంటి విషయాలు, కొత్త విషయాలు మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఈ పారాగ్రాఫ్ నుండి సంస్కారాలు ఎక్కడ స్టోర్ అవుతాయి జనరల్ గా. సో సంస్కారాలు అనేవి మనకి మనస్సులో స్టోర్ అవుతాయండి. మన యొక్క మెంటల్ బాడీలో 4 మెంటల్ బాడీ అనగానే మనకి 4 డైమెన్షన్స్ తీసుకోవాలి. మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు అంటారు. అంటే సింపుల్ గా మన భాషలో చెప్పుకోవాలంటే థింకింగ్ పార్ట్ ఉంటుంది మెంటల్ బాడీలో, దాన్ని మనం బాబా మైండ్ అని చెప్పారు. ఇంకోటి ఫీలింగ్ పార్ట్ ఉంటుంది, దాన్ని హార్ట్ అని చెప్పారు. ఇంకొకటి ఈగో ఉంటుంది, అహం అని చెప్పారు. నేను, ఐడెంటిటీ అంటారు దాన్ని. సో నేను అనే భావన ఏదైతే ఉంటుందో మళ్ళీ అది ఈగో అంటారు. మూడవది మెమరీ అంటారు, దాన్ని సంస్కారాలు అంటారు. ఇక్కడ మెమరీ అంటే ఏదైతే మన అన్ని రకాల అనుభవాల్ని ఇంప్రెషన్స్ రూపంలో స్టోర్ చేస్తూ ఉంటుంది లోపల, వాటిని మన సంస్కారాస్ అని కూడా అంటాం. ఈ 4ని కలుపుకొని మనం మెంటల్ బాడీ అంటాం. సో 4 సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏ పని చేసినా కూడా ప్రతి యాక్షన్ తాలూకు రిజల్ట్ అనేది మనకి మన యొక్క మైండ్ లోని ఆ మెమరీ సెక్షన్ లో పడుతుంది. అయితే ఇప్పుడు అక్కడ మొత్తం మనం క్లీన్ అయిపోవాలి, అందులో ఏమి అనేది ఉండకూడదు. అయితే అది ఎక్స్ప్రెస్ అయ్యేటప్పుడు అది వచ్చి మన చైతన్యం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో మన చైతన్యం మీద ఎలా అయితే మనకి సినిమా థియేటర్లో వాడి దగ్గర రీల్ అంతా ఉంటుంది, వాడు ప్రొజెక్టర్ లైట్ మీద ఈ ఫిల్మ్ని పెడితే అది వచ్చి మనకు తెర మీద కనిపిస్తుందో, అలాగే ఒక్కొక్క సంస్కారం ఎక్స్ప్రెస్ అయ్యేటప్పుడు మన చైతన్యం మీద సంస్కారం పడినప్పుడు మన కళ్ళకి ఈ ఫిల్మ్ అనేది కనిపిస్తుంది. ఈ మల్టీ డైమెన్షనల్ ఫిల్మ్
మన ఎక్స్‌పీరియన్స్ లో కనిపిస్తుందంటే చైతన్యం మీద ఈ సంస్కారం అనేది పడడం వల్ల. అది ఎక్కడి నుండి వచ్చి పడుతుందంటే మైండ్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ టైంకి ఏ సంస్కారం ఎక్స్‌ప్రెస్ అవ్వాలో ఆ సంస్కారం ఎక్స్‌ప్రెస్ అయి పడుతూ ఉంటుంది. అయితే ఇలాగా ఎప్పుడైతే మన చైతన్యం మీద మరి ఏ సంస్కారాలు మైండ్‌లో లేవో అన్నీ క్లియర్ అయిపోయాయో అప్పుడు చైతన్యం మీద ఎటువంటి సంస్కారాలు ఉండవు కాబట్టి మనకి ఎటువంటి ప్రపంచం కూడా కనిపించదు. అప్పుడు ఆ చైతన్యం పూర్తిగా ఆ సోల్ మీద పడుతుంది కాబట్టి చైతన్యాన్ని ప్రస్తుతాన్ని మీరు ఒక ఫోకస్ లైట్ అనుకుంటే అప్పుడు మనకి ఆత్మ అనేది ఆత్మ యొక్క దర్శనం. అదే ఆత్మ, పరమాత్మ వాటి యొక్క దర్శనం జరుగుతుంది. అలాంటిదాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు. సాధారణంగా ఆత్మ సాక్షాత్కారం అనేదాన్ని మనం దాన్ని లిటరల్ అక్షరాల దాని మీనింగ్ ఏంటంటే భగవంతుడిని చూడడం, ఆత్మని చూడడం. సాక్షాత్కారం అంటే చూడడం అని అర్థం. అంటే సిక్స్త్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఎక్స్‌పీరియన్స్. సాధారణంగా ఆరో భూమికలో ఉన్నప్పుడు వ్యక్తి భగవంతుడిని చూడగలడు అని మనం చదువుకున్నాం. సో, ఎప్పుడైతే ఈ సంస్కారాలన్నీ క్లియర్ అయిపోతాయో అప్పుడు అతను భగవంతుడిని చూస్తాడు. అయితే అక్కడ కూడా ఒక లైట్ లేయర్ ఉంటుంది. ఆ ఈగోకి సంబంధించింది. దాన్ని మాస్టర్ వచ్చి క్లియర్ చేసిన మరుక్షణం నేనే భగవంతుడిని అని ఆ ఫైనల్ గోల్ ఏదైతే ఉందో దాన్ని కూడా అతను తెలుసుకుంటాడు. బట్ ఇక్కడ వరకు మాట్లాడుతుంది ఇంతవరకే. సిక్స్త్ ప్లేన్ వరకు చెప్తున్నారు. ఎందుకంటే మైండ్ క్లీన్‌గా ఉంటుంది కాబట్టి, క్లీన్‌గా ఉన్న మైండ్‌లో అంటే మీరు అద్దం ముందు నిలబడ్డారనుకోండి, అద్దం ముందు డస్ట్ గాని ఉంటే మనం స్పష్టంగా కనిపించవు. ఆ డస్ట్ క్లీన్ చేసేస్తే మొత్తం మనల్ని మనం స్పష్టంగా చూసుకోవచ్చు. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అద్దం సహాయంతో మనల్ని మనం చూసుకుంటున్నాం. థట్ ఈస్ కాల్డ్ ఆత్మ సాక్షాత్కార ఆర్ ఇల్యూమినేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్‌లో. సిక్స్త్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఆర్ ఇల్యూమినేషన్ అంటారు. దానికున్న లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్. కానీ సెవెంత్ ప్లేన్ అంటే ఏంటంటే గాడ్ రియలైజేషన్. అంటే ఇక్కడ అర్థం అనేది అక్కర్లేదు. మనల్ని మనమే చూసుకుంటున్నాం అనుకోండి. మనం ఏంటో మనమే మన కళ్ళతో మనల్ని మనం చూసుకోవడం ఎటువంటి ఉపాధి, ఎటువంటి మీడియం తాలూకా హెల్ప్ లేకుండా చూడడాన్ని రియలైజేషన్ అంటారు. సో, ప్రస్తుతం ఇక్కడ మాట్లాడుతుంది ఆ క్లీన్ మైండ్ ఉంది కాబట్టి ఆ ఇల్యూమినేషన్ అనే స్టేట్ కలుగుతుంది అని ఈ పారాగ్రాఫ్‌లో చెప్పారు. నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో దీని కంటిన్యూయేషన్ ఉంది. అక్కడికి వెళ్దాం. The mind seeing the soul, however, is not the same as the soul knowing itself. ఈ మనసు ఆత్మను చూడటం అనేది ఆత్మ తనను తాను తెలుసుకున్నట్లు కాదు. ఇప్పుడు చెప్పినట్టుగా లక్ష్మణ్ దాస్ చెప్పినట్టుగా మనస్సు చూడటం అంటే ఆత్మను తను చూస్తున్నట్టు కాదట. కానీ ఫర్ ది సోల్ ఈజ్ నాట్ ది మైండ్ బట్ గాడ్. ఆత్మ అనేది మనస్సు కాదు, ఆత్మయే పరమాత్మ చెప్తూ హూ ఈజ్ బియాండ్ ది మైండ్ అంటే పరమాత్మయే మనస్సుకు అతీతమైంది. Therefore, even after the mind has seen the soul, it has merged in the soul. If the soul is to know itself as truth, this is realization. అందువలన తనని తాను సత్యంగా తెలుసుకోవాలంటే ఈ మనసు అనేది ఆత్మలో విలీనమైపోవాలి. అంటే సంస్కారాలు లేని మనసు ఆత్మలో కలిసిపోవాలి. అంటే ఇది భగవద్ అనుభవం అన్నమాట. అంటే ఇక్కడ నేనే భగవంతుణ్ణి అని తెలుసుకుంటాను అనమాట. ఎప్పుడైతే ఆత్మ మనస్సులో కలిసిపోతుందో అప్పుడు నేను భగవంతుణ్ణి అని మనం తెలుసుకుంటాం. ఇందాక చెప్పినట్టుగా 7వ భూమికలోకి వెళ్ళినప్పుడు ఆ స్వస్వరూపాన్ని మనం తెలుసుకుంటాము అని ఇక్కడ చెప్తున్నారు. ఇన్ దిస్ స్టేట్ ది మైండ్ ఇట్ సెల్ఫ్ విత్ ఆల్ ఇట్స్ గుడ్ అండ్ బ్యాడ్ సంస్కారాస్ హ్యాస్ డిసపియర్డ్. ఇలాంటి స్థితిలో ఈ మనసు మీద ఉన్న ఈ మంచి చెడు సంస్కారాలు రెండు కూడా మాయమైపోతాయి, ఇంకా ఉండదన్నమాట. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ దిస్ స్టేట్ దేర్ ఈస్ ఓన్లీ వన్ ఇండివిజిబుల్ ఎగ్జిస్టెన్స్ క్యారెక్టరైజ్డ్ బై ఇన్ఫినిట్ లవ్, పీస్, బ్లిస్ అండ్ నాలెడ్జ్. మనం ఈ దృష్టికోణంలో చూస్తే ఒకే ఒక్క అభివాజ్యమైన ఉనికొన్నది, అదే పరమాత్మ. దానికి ఏముంటుంది? పరమాత్మ యొక్క లక్షణాలు ఏంటి? దానికి అనంతమైన ప్రేమ, శాంతి, ఆనందం మరియు జ్ఞానం అనే లక్షణాలు అది కలిగి ఉంటుందన్నమాట. అంటే ఏ దృష్టికోణంతో చూస్తున్నాం? ఎప్పుడైతే ఆత్మ తాను భగవంతుడు అనే అనుభవం పొందినప్పుడు ఆ భగవంతుడికి ఉన్న లక్షణాలు ఏంటనేది మనకి ఇక్కడ ఈ లైన్లో చెప్తున్నారు. ది పర్పెచువల్ స్ట్రైఫ్ బిట్వీన్
good and evil has disappeared because there is neither good nor evil, only the one inclusive and undivided life of God. ఇక్కడ ఇది ఏం చెప్తున్నారంటే చివరిగా ఈ గుడ్ అండ్ ఈవిల్ చాప్టర్ని తీసుకొస్తూ ఈ చివర దాని యొక్క ముఖ్య ఉద్దేశం చెప్తున్నారు ఈ చాప్టర్లో. నిరంతరంగా కొనసాగుతున్న తారతమ్యాలు ఎప్పుడైతే తుడిచిపడతాయో అక్కడ మంచి చెడు అనేది ఉండదు, అది అదృశ్యమైపోతాయి. కాబట్టి అసలు మంచి చెడు రెండూ లేవు, ఉన్నది ఒక్కటే ఒకటి, అదే భగవంతుడి జీవనం, అది మాత్రమే అని ఇక్కడ మనకి చెప్తున్నారండి ఈ పేరాలు. జై బాబా. జై బాబా అండి. ఎవరైనా మాట్లాడతారు? క్వశ్చన్స్ ఉన్నాయి? సార్ జై బాబా, ఇప్పుడు జై బాబా. విమ్ వచ్చిన దగ్గర నుంచి మనం గుడ్ బ్యాడ్ గురించి క్లాసిఫికేషన్ మాట్లాడారు కాబట్టి ఇంతవరకు ఉన్న ఈ పారాగ్రాఫ్ లో. అయితే విమ్ వచ్చిన దగ్గర నుంచి ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాం, ప్రతి సోల్ కూడా హూ యామ్ ఐ అన్న క్వశ్చన్ అన్న ఒక డ్రైవింగ్ ఫోర్స్ తో టువర్డ్స్ గాడ్ వైపే జర్నీ చేస్తుంది అని చెప్పారు. అంటే డ్రైవింగ్ ఫోర్స్ హూ యామ్ ఐ అని. అప్పుడు టువర్డ్స్ గాడ్ వైపు జర్నీ చేస్తున్నాం కాబట్టి మనం చేస్తున్న ప్రతి సంస్కారం కూడా టువర్డ్స్ గాడే వెళ్తుంది. కాబట్టి ఎవ్రీ సంస్కారం గుడ్ సంస్కారం కింద అబ్స్ట్రాక్ట్ గా మనం చెప్పొచ్చా? అప్పుడు గుడ్ అండ్ బ్యాడ్ క్లాసిఫికేషన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఉండదు కదా. అందరం టువర్డ్స్ గాడ్ వైపే జర్నీ చేస్తున్నాం. అంతే. ఆ హైయెస్ట్ లెవెల్ కి అయితే జరిగే ప్రతిదీ అంటే ఆ మంచి అంటే మన గమ్యం వైపు మన జర్నీ ఉంది ఎప్పుడు కూడా. ఆ సెన్స్ లో మనకు కాన్షియస్నెస్ ఎవల్యూషన్ లో ఉన్న స్టేజ్ మంచి, రీఇన్కార్నేషన్ లో ఉన్నది మంచి, అంటే ఏ సంఘటన అయినా మంచిదే. ప్రతిదీ మన ఉన్నతి కోసమే మన గమ్యం వైపు తీసుకువెళ్తుంది. కాబట్టి ఎవ్రీ డే కూడా మనకు మంచి జరుగుతుంది. అంటే అంత హైయెస్ట్ లెవెల్లో చూస్తే అనుకోవచ్చు. మంచి చెడు అన్నటువంటిది చెప్పండి. మంచి చెడు అన్నటువంటివి ఒక లిమిటెడ్ ఫ్రేమ్లోనే, అది రిలేటివ్గా ఒక లిమిటెడ్ ఫ్రేమ్లో చూస్తేనే ఇది మంచి ఇది చెడు అని నీకు అనిపిస్తాయి. కానీ అక్కడ మంచి లేదా చెడు రెండు కూడా నువ్వు వెళ్తున్న జర్నీలో భాగంగానే జరుగుతున్నాయి. ఆ జర్నీని టువార్డ్స్ గాడ్ వెళ్తున్నట్టుగానే అవి ప్రేరేపిస్తాయి. అంటే లైక్ నువ్వు ఏంటది అంటారు అంటే సరే చెప్తాను తర్వాత నేను మాట్లాడతాను. ఇంకెవరైనా మాట్లాడతారండి లేదా ఏమైనా క్వశ్చన్? అంటే నాకు వాసు అడిగిన దానికి ఒకటి గుర్తొచ్చిందండి. అదే గోపాలకృష్ణ చెప్పింది అదే అనిపిస్తుంది. రిలేటివ్ మనం ఒక స్మాల్ స్కేల్లో చూసినప్పుడు వచ్చేవి ఈ ఇష్యూస్ అన్నీ. ఇప్పుడు మనం నార్మల్ డ్యూయల్ ప్రపంచం గురించి చెప్తూ ఒక కాలువ వెళ్తుంది అనుకోండి, నది కానీ రెండు వైపులా గట్లు ఉండాలి, అటు ఇటు కొట్టుకుంటూ అది గమ్యం వైపుకి వెళ్తుంది. ఎలాగ గమ్యం వైపుకి వెళ్తుంది. కానీ ఇప్పుడు కానీ వస్తువు ట్రావెల్ చేస్తుంది అనుకోండి ఆ ప్రవాహంలో, అది మధ్యలో ఉంటే స్ట్రైట్గా ప్రవాహం ఊడికి స్ట్రైట్గా వెళ్ళిపోద్ది, ఇబ్బందులు పడుతుంది. కొంచెం అటు ఇటు పక్కకి వెళ్ళినప్పుడు ఆ ఒడ్డున రెల్లుగడ్డ ఉంటుంది, దుబ్బులు ఉంటాయి, అక్కడ చిక్కుకుంటుంది, మళ్ళీ స్టక్ అవుతుంది, చాలా టైం ఉండిపోతుంది, మళ్ళీ ఏదో ఒక ఊపు ప్రవాహం వచ్చినప్పుడు ముందుకు కదులుతుంది. అది అన్నీ మంచిగా ప్రయాణం అవుతూ ఉంటుంది. మొత్తం ఈ ప్రాసెస్ మంచి చెడ్డ ఎప్పుడు వస్తుందంటే దీన్ని స్పీడప్ చెయ్యాలనే ఒక ప్రయత్నం భగవంతుడి నిర్ణయం వల్ల కానివ్వండి, మన ఇచ్చ ఏదైనా కానివ్వండి, వచ్చినప్పుడు రిలేటివిటీ వచ్చింది ఆటోమేటిక్గా. అంటే లేకపోతే అన్నీ అక్కడికి వెళ్ళిపోయావు కదా 84 లక్షల జన్మలకి. అది అని ఒకసారి ఇది స్పీడప్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ మంచిది చెడేది, అంటే దీన్ని సెంటర్లో పెట్టడానికి ఆ వస్తువుని
ఆ తేలి ఆడుతూ వస్తూ స్పీడ్గా వెళ్ళిపోవడం. అంటే నేను ఊహామాత్రంగా చెప్తున్నాను, ఇది ఎవరు చెప్పింది కాదు. కానీ అటు ఇటు చిక్కుపోతుంది కదా ఈ పుల్స్ వల్ల, అట్రాక్షన్స్ వల్ల. దాని నుంచి బయటపడేయడానికి వచ్చే ఈ ఈ మోరల్స్ అన్నీ కూడా అయ్యి ఉండొచ్చు అదంతా. అవును. కానీ ఓవరాల్గా ఆ ప్రభావంలోనే ఉంటాం. ఎక్కడ ఆగినా ఎక్కడ వెళ్ళినా చివరికి జర్నీ పూర్తవ్వాల్సింది. ఆ విధంగా చూస్తే ఎవ్రీథింగ్ హెస్ గాట్ పర్పసే కదా. అవును. ఆ భగవంతుడు సెన్స్‌లో ఇంకా ప్రతిదీ మంచి అనే వాసు అంటున్నమాట. ఇంకా ఏది జరిగినా కూడా. ఆయన ప్రేమ అన్నది ఇక్కడ భూమి మీద దిగొచ్చింది కనుక ఇది వచ్చింది. ఇప్పుడు ఆయన మన స్పీడప్ చేయాలని తప్పించాడు కనుక వదిలేసి ఉంటే ఏమీ లేదు. ఇంకా అసలు ఈ థియరీలే లేవు కదా అసలు. వచ్చిన మూల మళ్ళీ మోరల్స్, ఈ నీతి, అదే మంచి చెడ్డ ఇవన్నీ చెప్పడం మనకి బహుశా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో అనుకుంటున్నాను నేను. అదే అలా తీసుకోసాను. సో అయితే సమయం మనకి అవుతుంది కాబట్టి దాటిపోయింది. ఒక్కసారి నేను సమాప్తి చేసి క్లోజ్ చేసేస్తాను. సో ఈ పారాగ్రాఫ్లో అదే ముందు పారాగ్రాఫ్ కంటిన్యూషన్ గా అలా మనం మన మనసులో అన్ని సంస్కారాలు తొలగిపోయిన రోజు మనకు నిర్మలమైనటువంటి మనస్సు ఉంటుంది. ఎలా అయితే మనం ఒక కొలనులో మనల్ని మన ప్రతిబింబాన్ని చూడగలం, అద్దంలో మనల్ని మనం చూసుకోగలం, అలాంటి స్థితిని సాక్షాత్కారం అని అంటారు, ఇల్యూమినేషన్ అని అంటారు ఇంగ్లీష్ లో. ఆ నెక్స్ట్ వచ్చే స్టేజ్ రియలైజేషన్, దాన్ని భగవద్ అనుభవము అని అంటారు. భగవత్ సాక్షాత్కారం కాకుండా భగవద్ అనుభవం. ఈ స్థితిలో నేను సత్యాన్ని ఎటువంటి మాధ్యమం లేకుండా నా అంతటి నేనుగా అనుభవించగలుగుతాను. ఎందుకంటే అక్కడ ఎటువంటి మాధ్యమం తలక అవసరమే లేదు. సత్యం అలాగ దేని మీద ఆధారపడదు. అసలు ఆ స్థితిలో మనస్సు అనేటువంటిది ఉండదు. అందుకే మనకి బాబా దగ్గర చాలాసార్లు మనోనాశ్ అని అంటాం కదా. అక్కడ మనోనాశ అంటే దాని అర్థం ఈ సంస్కారాల క్షయం అని, వాసనా క్షయం అని, సంస్కార క్షయం అని చాలా పదాలు వాడతారు. మనోనాశ అని బాబా అన్నారు. సో అక్కడ మనస్సు అనేటువంటి మాధ్యమం మరి ఉండదు. మనల్ని అంటే సెల్ఫ్ తోనే తాను తెలుసుకుంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే ఎవరు అక్కర్లేదు. నేనున్నాననే విషయం నాకు ఎలా తెలుస్తుందో అలా ఆ 7th ప్లేన్‌లో నేను భగవంతుని అనే విషయం సహజంగా ఆత్మకు తెలుస్తుంది. అది మనస్సుకు అతీతమైనటువంటి స్థితి అని చెప్పారు. మనసుకి ఎప్పుడు అతీతం అన్నారో ఆ మంచి చెడులకి అన్నిటికీ అతీతమైనటువంటి స్థితి. అయితే ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే అది అనంతమైనటువంటి ప్రేమతోని, శాంతితో, జ్ఞానంతో, ఆనందంతో కూడినటువంటి సచ్చిదానందం అంటారు కదా, ఆ స్థితి. అదే అవిభాజ్యమైనటువంటి అస్తిత్వం. అసలు అంటే అది ఇన్ని భాగాలుగా మనం ప్రెజెంట్ మన ఎక్స్‌పీరియన్స్ లో వీళ్ళు వేరు, వాళ్ళు వేరు, ఈ వస్తువు వేరు, ఆ వస్తువు వేరు, చెట్టు వేరు, పుట్ట వేరు, పక్షి వేరు, ఇలాంటి ఈ డివిజన్ ఏదైతే మన మైండ్ లో ఉందో ఇంకా అటువంటి డివిజన్ ఉండదు. ఆ ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఒకే ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అనుభవం ఒకే లైఫ్ ఉంటుంది. అదే శాశ్వతమైంది. అది తప్పిస్తే ఇంకేమీ ఉండదు. మిగిలిన అన్ని ఈ భేదాలు, భిన్నత్వాలు అన్నీ కూడా మాయమైపోతాయి. సర్వ ఏకత్వమే మొత్తం వన్నెస్సే స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ లవ్ అని అంటే మనం తీసుకోవాల్సింది, ప్రేమ అంటే ఇద్దరు ఉండాలి కదా అని అనుకోవచ్చు. కానీ ప్రేమ యొక్క నేచర్ ఏంటంటే వన్నెస్. ఇప్పుడు నా బాడీలో చూడడానికి కాళ్ళు, వేళ్ళు అన్ని వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ నేను వాటన్నిటిని వేరు అనుకోవట్లేదు. ఎందుకంటే ఏకత్వమే మొత్తం నా లోపలంతా స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి. అలాగే ఈ అనుభవం పొందిన 7th ప్లేన్ ఎక్స్‌పీరియన్స్ పొందినటువంటి సోల్‌కి ఏకత్వం ఉంటుంది కాబట్టి ఏకత్వానికి ప్రేమ అని కూడా పేరు. కాబట్టి శాంతి ఉంటుంది. ఎందుకంటే విభేదించడానికి ఏది ఉండదు. ఆనంద స్వరూపం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఇదే అల్టిమేట్ గోల్. దాన్ని చేరుకుంటాడు ఈ మంచి చెడులను దాటి. అదే మన గమ్యం అని, దాంతో మన సంఘర్షణ అంతా ముగిసిపోతుందని చెప్పారండి. చెప్పి ఈ చాప్టర్‌ని ముగించడం జరిగింది. సో మనం రేపు కలిసినప్పుడు నెక్స్ట్ వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ చాప్టర్‌ని మనం ప్రారంభిద్దాం. దానికి ప్రిపేర్ అయ్యి మీ అందరూ రావాలని కోరుకుంటున్నాను. ఏమైనా చర్చ ఉంటే రేపు కొనసాగిద్దామండి. అంతవరకు సెలవు. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.